దశరథ చక్రవర్తి యొక్క రాజభవనం. సీతమ్మ గారికి ఎందరు అత్తలు? ముగ్గురు. ఎంతమంది పరిచారకులు, ఎంతమంది దాసీలు, ఎంతమంది హడావుడి, వాళ్ళు మాట్లాడుకోవడానికి టైం ఏది? కనుక అందరికీ దర్శనమిచ్చింది వనవాసమే. చాలా ఫ్రీగా మాట్లాడుకున్నారు వనవాసంలోనే సీతారాములు. కనుక వనవాసంలో మన జీవనంలో శ్రీరామచంద్రుడు ఉండాలి అనుకుంటే మనం కూడా ఇప్పుడు పురవాసంలో ఉన్నామా, వనవాసంలో ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. వనవాసంలో ఉన్నాం. వనవాసం అంటే అదేమో కనిపించే వనం, అడవి. మనకు కనిపించని వనాన్ని సృష్టించుకున్నాం. ఇక్కడ చుట్టాలు, బంధువులు, బాంధవ్యం, రక్త సంబంధాలు, స్నేహ సంబంధాలు. వాడు అటు గుంజు వేస్తుంటాడు, వీడిటి గుంజు వేస్తుంటాడు. అడివి అడివయ్యా. అందుకోసమే మన వాళ్ళు ఏమంటారు, మా జీవితం అడివేడివి అయిపోయిందంట. అడివేది మీ ఇంట్లో చెట్లేవి జంతువులు ఉన్నాయా అంటే లేవు. అడవిగా చేసుకున్నాం మనం. ఈ అడవిని దాటితే అనంతమైనటువంటి యొక్క శ్రీవైకుంఠమే ఉంది సుమా. అదే మనకు భాగవత సప్తాహంలో కపిల బోధలో చెప్తారు. జీవితం అంటే ఎంత అడవిగా మార్చుకున్నాం. వనం, జీవనం. ఈ వనంలో బతుకుతున్నాం, జీవనం. మరి మరణం అంటే మాదీసేస్తే రణం, యుద్ధమే ఎప్పుడు చూసినా కూడా. అటువంటి యొక్క అశాంతియుతమైన జీవనం మనకు కలవకూడదు అంటే శ్రీమద్ రామాయణాన్ని చదవాలి, వినాలి అంటారు. అందుకోసమే మనది ఇప్పుడు దీని పేరేమిది? గోవిందరాజుల గారి ఆశ్రమం. దీని పేరేమంటారు? ఆశ్రమం. మరి ఆశ్రమం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇంతకాలం అంతా కూడా భార్య, భర్తలు, పిల్లలు, వచ్చే డబ్బు, పోయే డబ్బు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, ఇచ్చేటివి, పుచ్చుకునేటివి, ఇదంతా కూడా ఆశ్రమ. ఈ శ్రమ, సంసారంలో శ్రమ. ఇదంతా ఏ శ్రమ? ఈ శ్రమ. మరి అందరి కోసం తన విజ్ఞానాన్ని పెట్టుబడి పెట్టి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మేధావులందరూ ఒక్కచోట కూర్చొని ప్రజా జీవన విధానాలకి తగినంత సహాయ సహకారాలు అందించే దాని పేరు ఆశ్రమం. ఆశ్రమం అంటే కేవలంగా వెళ్ళి అక్కడ భక్తి గీతాలు వాడి ప్రసాదాలు తిని నిద్రపోవడం కాదు. నీకు ఏ పని తెలిస్తే ఆ పనిని చేసి చూపించగలిగిన దాని పేరు ఆశ్రమం. అందుకే ఆశ్రమాలలో అతిపెద్ద, అతి గొప్ప, అతి మంచి ఆశ్రమం ఏదంటే భరద్వాజ ఆశ్రమం. శ్రీరామచంద్రమూర్తి ఎందుకో భరద్వాజ ఆశ్రమానికి వస్తాడట అనే విషయం తెలిసిందండి. ఎవరికి? గాలిదేవునికి తెలిసింది. రాముడు వస్తాడా ఇక్కడికి? మరి రాముడికి ఏ పువ్వు ఇష్టమో, ఏ పండు ఇష్టమో, ఏ మొక్క ఇష్టమో గనక ప్రపంచంలో ఉండేటువంటి దేశాలలో ఉండేటువంటి విత్తనాలను తీసుకొచ్చి గాలి ద్వారా భరద్వాజ ఆశ్రమంలో వేశాడు వాయుదేవుడు. వేయడం వరకు నాకు పని అయిపోయిందయ్యా వరుణ, ఇదిగో వస్తున్నాను అన్నాడు. అవన్నీ మొలిచినాయి, పూలు పూసేటి పూసినాయి, కాయలు కాసేటి కాసినాయి. ఆశ్చర్యం అవుతుంది భరద్వాజుడికి. ఎప్పుడో వస్తాడేమో రామచంద్రమూర్తి ఇక్కడికి. తెలిసింది వార్త. అట ఓనాడు వచ్చాడు. అంటే రామాయణంలో ఎంతటి శాస్త్ర విజ్ఞానం ఉంది అంటే కేవలంగా రామాయణం అంటే ఏమిటంటే సీతాదేవిని ఎతక వెళ్ళాయండి, లంకా దహనం అయిందండి, రాముడు వెళ్ళాయండి, యుద్ధం చేశాయండి, సీతమ్మని తెచ్చుకున్నాయండి. ఇది పెద్ద కథ ఏం కాదు. అడుగడుగున ఎంత విజ్ఞానం ఉందో. భరద్వాజ ఆశ్రమానికి బయలుదేరినాడు రామచంద్రమూర్తి సపరివారంగా. ఇప్పుడు మనమందరం మన ఆశ్రమానికి వస్తుంటే చెప్పులు ఎక్కడ విడిచామండి? అక్కడ బయట. అక్కడ కూడా చెప్పులు తయారు చేసేటువంటి ఒక ప్రక్రియ ఆశ్రమంకు ప్రవేశంగానే ఉందట. రకరకాల చెప్పులు. సైన్స్ విజ్ఞానం ఎంతుంది రామాయణ కాలంలో అంటే రామాయణాన్ని చదివితే పెద్దల ద్వారా శ్రవణం చేస్తే మనకు తెలుసు. రాముడు వెళ్ళాడు. భరద్వాజ, వచ్చావా స్వామి, స్వాగతం. ఇన్ని రకాల చెప్పులు ఉన్నాయి ఏమిటి ఇక్కడ?
ఇవి మనుషులను సక్రమంగా నడిపించే చెప్పులు అన్నాడు. అగో ఇట్లా కూడా ఉంటాయా? మనకు కూడా ఆశ్చర్యం. కొంతమంది వేగంగా నడవగలుగుతారండి, వాడికి నడిచే స్తోమత ఉంది, కానీ పడతానేమో అని వాడికి భయం. అడ్డం పడితే వాడే అనుకుంటాడు పడతాడు. కనుక రామ వేగంగా నడిచేవానికి వేగంగా నడిపించగలగడానికి ఉపయోగపడేటువంటి పాదరక్షలుగా ఇవి ఆ టెక్నిక్గా తయారు చేశాను. ఇవి కొంతమంది ఏం చేస్తుంటారు, తన్నుకుంటూ పోతారు, సారీ చెప్తారు. వానికి తన్నుడు సారీ చెప్పడం వానికి అలవాటు. కనుక వ్యక్తిని జాగ్రత్తగా నడిపించగలగడానికి ఉపయోగపడేటువంటి యొక్క రక్షలు ఇవి. లక్ష్మణుడు అడుగుతున్నాడు, ఇంకా ఏమున్నాయి? ఇందులో వైద్య విధానం కలిగినటువంటి యొక్క ఎన్నో రకాల పాదరక్షలు ఉన్నాయి. రక్తము ఎక్కువగా రక్తపోటు ఉన్నవాళ్ళు ఇవి ధరించాలి. దాని తర్వాత దృష్టిలోపం ఉన్నవాళ్ళు ఇవి ధరించాలి. చెప్తూ 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 ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పాదరక్షా విమానస్య, చెప్పులు తొడుక్కొని బొటన వేడితో నొక్కితే చాలు ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఏంట టెక్నాలజీ ఉన్నట్టు. రాముడు అడుగుతాడు, మరి ఇంత వేగం కలిగినటువంటి యొక్క ఈ చెప్పులకు ఆకాశంలో వెళుతూ ఉంటే మరి దీనిలో ఎలాంటి పెట్రోల్ పోయాలని అడిగాడు. ఓ శ్వాస నిశ్వాసమింధనం, నీవు తీసేటువంటి యొక్క పీల్చే గాలే దీనికి పెట్రోల్ అయ్యా, ఇంకా వేరే అక్కర్లే. మరి ఇవి తయారు చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? ఇవి తయారు కావడానిక 4 గడియలు, గడియకి 24 నిమిషాలండి. అంటే ఎంతలో తయారైనవి? మరి ఇది ఎంతకాలం సర్వీస్ చేస్తాయి? ఇవి సహస్రవర్ష సమాయుక్తం, 1000 ఏళ్ళు గ్యారంటీ. మనం ఇప్పుడు ఏ వస్తువు ఉన్నా ఎన్నేళ్ళు గ్యారంటీ? 5 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 10 ఏళ్ళు గొప్పదైతే 1000 సంవత్సరాలు గ్యారంటీ. మరి ఎంత వేగంగా వెళుతాయి ఇవి ఆకాశంలో అంటే రామా, ఒక్క ఘడియకు 24 నిమిషాలకు 100 యోజనాల దూరం పోవచ్చు. మరి 100 యోజనాలంటే మన లెక్కలు ఎంతనండి? యోజనానికి ఎన్ని కిలోమీటర్లు చూసిండ్రా? ఎప్పుడన్నా విన్నరా? 19 కిలోమీటర్లు అండి. అంటే ఒక యోజనానికి 19 కిలోమీటర్లు అంటే 24 నిమిషాలలో 100 యోజనాలు పోవచ్చు. అంటే మన పురాణం అయిపోయే లోపల 2 సార్లు అమెరికా పోయి రావచ్చు. మరి ఇప్పటి టెక్నాలజీ గొప్పదా, అప్పటి టెక్నాలజీ గొప్పదా అంటే ఆలోచిస్తే ఇంకా మనం అంతా టెక్నాలజీ అంత దూరం వెళ్ళలేదు. ఇంకా మనం మొన్న ఒక మహానుభావుడు, ఒక శాస్త్రజ్ఞుడు రాశాడు, మహాభారతంలో అభిమన్యుడు పట్టుకొని యుద్ధం చేసిన విల్లు బాణం తయారు చేయడానికి మంచి మంచి మేధావులకు ఇంకొక 9000 సంవత్సరాల కాలం పడుతుందండి అని చెప్పాడు. అంటే మరి అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది అంటే అప్పటిదే చాలా గొప్పనైనటువంటి యొక్క దాన్ని ఏమంటారు అంటే వైదిక ఋషి విజ్ఞాన శాస్త్రం అప్పటిది. వేద ప్రమాణంగా తీసుకొని ఋషులు రీసెర్చ్ చేసినటువంటి యొక్క వైదిక ప్రమాణ ఋషి శాస్త్రం అప్పుడు. ఇప్పుడేం చేస్తున్నామండి అంటే మనకున్న తెలివితేటలతోని ఇంత జాంపండును ఇంత జాంపండు చేస్తున్నాం, గింత గులాబీ పువ్వును ఇంత గులాబీ పువ్వు చేస్తున్నాం. అంటే ఉన్నదాన్నే మారుస్తున్నాం తప్ప కొత్త దాన్ని తయారు చేసేటువంటి ఒక స్థితి. ఆక్సిజన్ సిలిండర్లే అమ్ముతున్నాం తప్ప ఆక్సిజన్ తయారు చేయండి చూద్దాం గాలిని. పోనీ ఒక గ్లాస్ నీళ్లు తయారు చేయండి, పోనీ ఒక పిరికెడ మట్టి తయారు చేయండి, పోనీ వెలిగించకుండా అగ్నిని ఉత్పత్తి చేయండి. ఏమైనా చేయగలుగుతామంటే ఏమీ చెయ్యలేం, కానీ ఒక్కటి మాత్రం చేయగలుగుతామండి, ఉన్న వాటిని పాడు చేయగలుగుతాం. అందుకే రామాయణంలో ఏమిటట ప్రధానంగా రామాయణంలో అంటే సూత్ర పంచక పాలనం. ప్రకృతి సూత్రం, ప్రజా సూత్రం,
బంధుసూత్రం తదైవ సా శిక్షాసూత్రంతో కర్తవ్యం సూత్ర పంచక పాల్. ప్రకృతి సూత్రం ప్రధానంగా రామాయణంలో ప్రకృతిని పాడు చేయకండి, అది రాముని యొక్క శాసనం, దశరథుని యొక్క శాసనం, రఘుమహారాజు గారి యొక్క శాసనం, అంతకుముందున్న రాజుల శాసనం. ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీకు మామిడి పండు అవసరమైతే చెట్టు ఎక్కి తెంపుకొని తిను, కానీ ఆ కొమ్మను విరిచి మండను కొట్టి కింద పడగొట్టి దాన్ని తిన్నామనుకో, నువ్వు విరిచిన కొమ్మ నిమిషం విరవడానికి, మళ్ళీ అంత పొడవు కావడానికి అది సంవత్సరాలు పడుతుంది. అందుకోసం ప్రకృతి సూత్రం అన్నీ అనుభవించు. భగవంతుడు నీకోసం ఈ ప్రకృతిలో ఆకు, పువ్వు, కొమ్మ, రెమ్మ, పండు అన్నీ ఇచ్చాడు. నీకు ఏది అనుభవించాలంటే దాన్ని అనుభవించు, దాన్ని మాత్రమే అనుభవించు, మిగతా వాటిని పాడు చేయకు. గోవు తన పాలు తాను తాగడం లేదు, నీకే ఇస్తుంది, దాన్ని రక్షించు. భూమి సమస్తమైనటువంటి యొక్క ఖనిజ, లవణ, లోహ, ద్రవ్య, రసాల చేత పరిపుష్టిగా ఉంది కనుక యజ్ఞయాగాదులలో ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా ఏం చెప్తారు చివరకు అంటే, అగ్నిహోత్రుని శాంతి చేసేటప్పుడు పృథివీ శాంతి, అంతరిక్షగం శాంతి, గౌ శాంతి, దిశ శాంతి, రవాంతర దిశ శాంతి, అగ్నిశాంతి, వాయుశాంతి, ఆదిత్యశాంతి, చంద్రమాశాంతి, నక్షత్రాన్ని శాంతి. ఏమిటండి ఈ మంత్రానికి అర్థం? పృథివీ శాంతి, పృథివీ శాంతిగా ఉండాలి అంటే దానిలో ఉండవలసినటువంటి ద్రవ్యాలన్నీ నిండుగా ఉన్నప్పుడే పృథివీ శాంతి. ఏముంటుంది పృథివీలో? రాళ్ళు ఉంటాయి, రప్పలుంటాయి, లోహాలుంటాయి, ఖనిజాలుంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నప్పుడు అది సారవంతంగా ఉంటుంది భూమి. ఇష్టం ఉన్నట్టుగా తవ్వి పాడు చెయ్యకు. ఇప్పుడు చేస్తున్నా, ఆనందంగా చేస్తున్నాం. గుట్టలన్నీ కూడా తవ్వి పారేస్తున్నాం, చెట్లన్నీ కూడా కొట్టి పారేస్తున్నాం, నదులలో చెత్త చెదారం వేసి నీళ్లను పాడు చేస్తున్నాం, గాలిని పాడు చేస్తున్నాం. ఈ పాడు చేసేటువంటి ఒక పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గుట్టలన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం తవ్వుతారండి? ఇక వాళ్ళు గుట్టలే అయిపోయినాయి ప్రపంచంలో, ఇంకేముంటుంది? వాళ్ళందరూ ఇక్కడ వాతావరణం పడకపోతే భయంకరమైనటువంటి మొన్న కేరళలో వచ్చినటువంటి ఉప్పెన్లు వస్తే ఇంకో దేశానికి వెళ్ళిపోతారు. మరి ఏమీ లేని మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆలోచించండి ఒకసారి. శ్రీమద్ రామాయణంలో, భాగవతంలో, భారతంలో చెప్పింది ఏమిటంటే, మొదలు పృథివీ శాంతి. భూమి మీదను ఉండవలసిన రోజులు కొన్నైనా, నీ వాళ్ళు ఉండవలసిన రోజులు ఎన్నెన్నో తరతరాలుగా ఉండాలి కనుక ఇక్కడ పృథివిని శాంతిగా ఉంచు. అంతరిక్షం శాంతి, ఆకాశం కూడా శాంతిగా ఉండాలి, కాంతిగా ఉండాలి. రకరకాల ఉపగ్రహాలను వదిలి ఉపద్రవాలు తీసుకొస్తున్నారు ఇప్పుడు. గౌ శాంతి, ఎక్కడైనా గోవులు శాంతిగా ఉన్నాయా? రోజుకు కొన్ని వేల గోవులు ఆల్కబీరలో కోసి పారేస్తున్నారండి. మరి ఒక్క గోవు దీవిస్తే ఆ ఊరే చల్లగా ఉంటుంది. మరి ఇన్ని గోవులు కోస్తుంటే మనకు తెలుస్తుందా దాని పర్యవసానం? అంటే తెలుస్తుంది. 15 సంవత్సరాల వాడికి బీపీ వస్తుంది, 30 ఏళ్లకు షుగర్ వస్తుంది, ఇంకేమో క్యాన్సర్లు వస్తున్నాయి. కారణం ఏమిటి అంటే వాటి హింస సామాన్యం. అది గౌశాంతి. అజాశాంతి, మేకలు. ఎప్పుడో ఆ కృతయుగంలో, త్రేతాయుగంలో ఏదో యజ్ఞాలు చేసినప్పుడు దాన్ని ఏదో బలి ఇచ్చేవాళ్ళట అని మన పురాణాలలో తెలుస్తుంది. ఇప్పుడు ఏ యజ్ఞం చేయకుండానే ఎన్ని ఇస్తున్నానండి బలి రోజు? అశ్వశాంతి, యాగాల కోసమే గుర్రాలు వాడేది, యుద్ధాల కోసమే వాడేది. కానీ ఇప్పుడు వాటి మీద డబ్బులు సంపాదించుకోవడానికి కోసం పరుగు పందాలు పెట్టి గుర్రం, రేస్ కోర్స్. పురుషశాంతి, ఎవరా పురుషుడు? పురుషుడు అంటే పరమాత్మ. ఆయన శాంతిగా ఉన్నాడా? ఏదన్నా ఒక దేవాలయంలో ఆరాధనలు, అర్చనలు, నివేదనలు, భజనలు, కీర్తనలు అని జరుగుతున్నాయా?
ఎక్కడికి వెళ్ళినా ధనమయమైపోయింది. బ్రహ్మశాంతి. ఎవరైనా ప్రేమగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారా? ఏ కారణం లేకపోతే. ఏదన్నా అవసరం ఉంటేనే బాగున్నావా అని అడుగుతున్నారు. అవసరం లేకపోతే నువ్వు ఎక్కడుంటే నాకేం కనుక. బ్రాహ్మణ శాంతి. బ్రాహ్మణములు అంటే బ్రాహ్మణ జాతి కాదండి. బ్రాహ్మణములు అంటే యజ్ఞాలు. ఎక్కడన్నా యజ్ఞాలు జరుగుతున్నాయా? ప్రతి ఇంట్లో యజ్ఞం జరిగేది ఒక కాలం నాడు. కట్టెల పొయ్యి వండుకుంటే దాని నుంచి అన్నం దించిన తర్వాత కొంచెం నూనె చుక్కో, నెయ్యి చుక్కో, పెరుగు చుక్కో వేసి ఆ అగ్నిహోత్రునికి 2 మెతుకులు వేసేది పొయ్యిలో. ఇప్పుడు ఆ పొయ్యిలు కూడా లేవనుకోండి, మెతుకులు వేస్తే పొయ్యి దాలారిపోతుంది. బ్రాహ్మణ శాంతి ఉంది. ఆ యజ్ఞాలకు శాంతివంతమైన పరిస్థితి ఉందా? లేదు. అందుకోసమే అశాంతియుతమైన జీవనాన్ని గడుపుతున్నాం గనక ప్రశాంతయుతమైన జీవనం గడిపిన మహానుభావులు శ్రీమద్ రామాయణంలో, శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి మహాపురుషుల యొక్క చరిత్రను కనీసం చెప్పుకుంటే వినంగా ఏమనిపిస్తుందంటే అనాలని అనిపిస్తుంది. అనాలంటే ఏమంటాం? వాని నామాన్ని కీర్తించాలనిపిస్తుంది. మనకు కూడా చాలామంది కీర్తించాలనిపించి అలసిపోయినట్టున్నారు కనుక ఓసారి కీర్తిద్దాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.
రామచంద్ర మహారాజుకి. అద్భుతమైనటువంటి యొక్క శ్రీ రామచంద్రమూర్తి యొక్క పరిపాలనలో రెండవది ప్రజాసూత్రం. ప్రతి వ్యక్తి పనిచేయాలి, తనకు తోచిన పనిని చేయాలి. ప్రజాసూత్రం అంటే ఎవడైతే పని చెయ్యకుండా ఉంటాడో వాడు ఆ రాజ్యంలో ఉండడానికి వీలు లేదు. ఏమిటా ప్రజాసూత్రం అంటే, ఒక 5గురిని ఏరిపారేశాడు దశరథుడు. వాళ్ళని ఏమన్నారు అంటే పంచములు అన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఎవరికో పేరు పెట్టింది కాదండి. అప్పుడు వేదాన్ని, దైవాన్ని, తల్లిని, తండ్రిని దూషించిన వాడు మొదటి అంటరానివాడు. వేదాన్ని, దైవాన్ని, తల్లిని, తండ్రిని దూషించినవాడు మొదటి అంటరానివాడు. కార్యహీనో ద్వితీయస్య, వాడు పని చెయ్యడు, ఇంకొన్ని పని చేయనియడు. ఏమయ్య బాబు, ఇక్కడ అరటిపండు తొక్కబడ్డ తీత, మనం ఎందుకు తీయడం, మనం వేసేవాళ్ళమే, తీసేవాళ్ళు వేరే ఉన్నారు అని వాడు చెయ్యకుండా ఇంకొన్ని చెయ్యనీయకుండా ఉండేవాడు రెండవ అంటరాని వాడు సమాజంలో. ఇద్దరైపోయిన తర్వాత బహుభాషీ తృతీయకం. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి ఈ ఇంటికి ఆ ఇంటికి అగ్నిహోత్రాన్ని వెలిగించేవాడు మూడవ అంటరానివాడు. మరి నాలుగోవాడు ఎవడంటే వాడు కార్యహీనుడు, వీడు బహుభాషి. అయిపోయిన తర్వాత వ్యసనస్య చతుర్థకం. అన్ని అలవాట్లు ఉంటాయి మనిషి. తాంబూల చర్వణం ఉంటుంది, ఇంకేదో తినే అలవాటు ఉంటుంది, ఉండని. కానీ దానికే బానిసగా కుసుమా. అది లేనిది నేను బతకలేను అనకు సుమా. నీవు బతికిన తర్వాతనే అవన్నీ పుట్టాయి వచ్చే. కనుక వ్యసనస్య చతుర్థకం, నాలుగోవాడు. నేనైతే బెల్లం లేనిది భోజనం చెయ్య అంటే, బెల్లం ముఖ్యమా భోజనం ముఖ్యమా నీకు? భోజనం ముఖ్యం. ఒకనాడు దొరకలేదు బెల్లం. కొంతమంది టీ అలవాటు ఉన్నవాళ్ళు పెద్ద కుంభవృష్టి పడుతుంటే పోయి హోటల్లోకి తడుసుకుంటూ వెళ్ళి పోయి ఛాయ్ తాగి వస్తాడు. అయ్యా తలకాయ నొస్తుందండి ఛాయ్ తాగకపోతే. నీకు తాగకపోతే నొస్తుంది, మనకి అమ్మకపోతే నొస్తుంది. అందుకోసం మీ ఇద్దరు అవసరం. వ్యసనస్య చతుర్థకం. అన్నిటికంటే ప్రమాదకరమైన వాడు ఎవడంటే అసమర్థో పరిపాలనస్య, సామర్థ్యం లేని పరిపాలకుడు. ఇప్పుడు ఏమైపోయిందండి, సామర్థ్యం ఉండి పరిపాలన చేస్తే దేశంలో ఉండేటువంటి యొక్క ప్రతి ప్రాణి యొక్క క్షేమాన్ని, యోగాన్ని కోరి పరిపాలించగలిగిన వాడే నిజమైన పరిపాలకుడు. ఇప్పుడు ఏమైపోయింది అంటే, మీ అందరికీ తెలుసు కదండి, వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 5గురిని ఏమంటే ఏతా పంచ అస్పృశ్యత స్మృత. వీళ్ళందరినీ వెళ్ళగొట్టాడు దశరథ మహారాజు గారు ఊళ్ళోంచి. కనుక రామచంద్రుని కాన్సెప్ట్ అది కాదండి. మనుషులందరినీ ఖాళీ చేస్తే భజన చేయని వాళ్ళందరూ వెళ్ళిపోండి అంటే నలుగురే మిగులుతారు. కనుక భజన చేయని వాళ్ళు మనుషులు వెళ్ళిపోకట కాదయ్యా, మనుషులందరినీ కూర్చోబెట్టి భజన నేర్పించే ప్రయత్నం చేయడం ద్వారా మంచి జరుగుతుంది. రామచంద్రమూర్తి ఇక్కడి నుంచి బాణం వేస్తే అక్కడ ఉండే రావణాసుడు పోయేవాడే, సమస్య కాదు. ఇంత కష్టపడి 14 ఏళ్ళు వనవాసం చేసి ఎన్నో కష్టాలకు వచ్చి ఎన్నో తీర్లు చేసి అవసరమా అంటే, ఎవరినైతే దశరథుడు పంపించాడో అడవులకు వాళ్ళదో జాతి తయారైపోయింది అక్కడ. మెజారిటీ అంతా వాళ్ళందరినీ సంస్కరించి మళ్ళీ అయోధ్యకు తీసుకురావడానికి రాముడు వనవాసం చేశాడు. ఇది అసలైనటువంటి విషయం. తీసుకొచ్చాడు. అరణ్యవాసులందరినీ కూడా నగరవాసులను చేసినాడు. ఎప్పటివాడు ఈ రాముడు. ఇప్పటిదాకా ఎందుకు జ్ఞాపకం పెట్టుకుంటున్నామంటే, కృష్ణుడు కేవలంగా 5150 సంవత్సరాల క్రితం వాడే.
కానీ శ్రీరామచంద్రుడు ఎప్పటివాడంటే 17,50,000 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి యొక్క దివ్యమైన అవతారం. మనవాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే తెలిసి తెలియక మేం పుట్టిన తర్వాతనే విద్య పుట్టిందండి అన్నారు. కాదు, భారతదేశం ఎంత గొప్పదంటే విదేశాలకు గుడ్డలు కట్టుకోవడం తెలియని రోజులలో భారతదేశం లోపల గణిత శాస్త్రం పుట్టింది. భారతదేశంలో వేదశాస్త్ర ఇతిహాసాలంటే పుట్టి నృత్యం చేశాయట. అందుకే మన భారతదేశం ఎంత గొప్పదంటే ఏ దేశానికి వెళ్ళినా మళ్ళీ మనం మన దేశానికే రావాల్సింది. ఇది ఎవరు చెప్తారంటే రావరావణ యుద్ధం జరిగిపోయిన తర్వాత కొందరి వానరులో కనిపించిందట లంక ఎంత బాగుంది. బంగారుది కదండి లంక. మనం మెడలో వేసుకుంటేనే ఉన్న కళ్ళల్ని మనం చూస్తే మనమే వెళ్ళి బంగారింట్లో ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి. అపి స్వర్ణమయీ లంక బాగుంది. ఇక్కడ వానరులు ముచ్చట పెట్టుకుంటున్నారు బంగారు లంక బంగారు లంక. లక్ష్మణుడు కూడా చూస్తున్నాట. లక్ష్మణ మన కార్యక్రమం అయిపోయింది కదా, టైం అయిపోయింది కదా, వెళ్ళాలి కదా. అవి వెళ్ళాలి. అపి స్వర్ణమయీ లంక. నీకేదో మనసు కొంచెం ఇంకో గంట సేపు ఉందాం అనిపిస్తుందా? నమే లక్ష్మణ రోచతే. నాకు ఈ లంక రుచిగా లేదయా అన్నాట రాముడు. వానరులు అడిగారు, స్వామి మరి మళ్ళా మనమంతా ఎక్కడికి పోవాలి? జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి. ఇది ఎవరి కోసం చెప్పాడు ఈ శ్లోకం అంటే రాముడి కోసం కాదు, అప్పటి వాళ్ళ కోసం కాదు. జననీ జన్మభూమిస్య, మన జన్మభూమి ఎక్కడ? భారతదేశం ఎందుకవుతుంది? కానే కాదు. మన జన్మభూమి వైకుంఠలోకం. ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి పోవాలి అంటే ఏం చేయాలి? ఇక్కడి నుంచి నామ సంకీర్తనతోని మెట్లు కట్టుకుంటూ 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 వెళితే మళ్ళీ మన ఇంటికి మనం చేరుకోవాలి. చేరుకున్నాక మన ఇష్టం ఉంటే వస్తాం, లేకపోతే లేదు కాదు. మళ్ళా మనం రానే రాము ఈ లోకాలకు. అందుకోసమే పెద్ద పెద్ద మజ్లిస్ ఉన్నాయి ఇక్కడ. చిన్న చిన్న స్తోత్రాలేమో మెట్లు, పెద్ద పెద్ద మజ్లిస్ ఏమిటంటే రామాయణం, భారతం, భాగవతం. అక్కడక్కడ మనం ప్రయాణం చేస్తుంటే ఆగుతాం కదా బస్ స్టాండ్లలో. అవి ఆ బస్ స్టాండ్లలో ఆగాలి. అవన్నీ భారతం, భాగవతం, రామాయణం అనే వాటిలో వినాలి, అక్కడ ఉండాలి. అక్కడి నుంచి విశ్రాంతి తీసుకొని మళ్ళీ కొన్ని మెట్లు ఎక్కాలి. ఎక్కితే ఏమవుతుందట అంటే మళ్ళీ దిగవలసిన అవసరం లేని చోటికి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది అని మనకు పెద్దలు, మన గోవిందరాజులు గారు, మన పెద్దజీర స్వామి వారు, మన శృంగేరి శంకరాచార్య స్వామి వారు, ఇంకా ఎందరెందరో మహానుభావులు వాళ్ళు అనుభవించి ఆచరించి ఆనందించి కేవలంగా ఆనందాన్ని మాత్రమే మనకు వదిలేసిపోయారు. మీకేంటంటే స్వీటు చేతలు పెట్టడమే తప్ప పిండి కొనకరావలసిన పని లేదు, వండుకోవాల్సిన పని లేదు, వేడి చేయాల్సిన పని లేదు. అది చేయాల్సిన విద్య మీకు తెలియాల్సిన పని అసలు లేదు. నోట్లో వేసుకోవడం, హాయిగా ఉండడం, అవే పురాణాలు. ఇక్కడ గోవిందరాజుల గారు మధ్య మధ్యలో పురాణంలో నంచుకోవడానికి రామనామాన్ని పెట్టారు. పురాణాన్ని వినండి, నామాన్ని అనండి, ప్రసాదం తినండి, బస్. ఈ 3 పెట్టాడు మహానుభావుడు ఆయనే. అటువంటి చోట మనం ఇక్కడ ఉన్నాం కనుక ఇక్కడికి వచ్చిన మన బ్రహ్మశ్రీ తంగిరాల రాజేంద్ర శర్మ గారి ముఖత అద్భుతమైన రీతిలో రామాయణాన్ని వినే భాగ్యం మీకు కలిగింది, కలుగుతోంది. ఇంకా ఆ తర్వాత నాకు కూడా తప్పి నదిలో పడితే స్నానం ఘటించే, కాల్జారే నదిలో పడ్డాడు కానీ ఆ నడే కాసి అయిపోయింది. స్నానం చేయడంతో అందరితో పాటు నాకు తరించే అవకాశం కలిగిందని భావిస్తూ ఇక్కడ ఉండేటువంటి పెద్దలు, భక్తులు, మహానుభావులు, ప్రధానంగా జీరస్వామి వారి యొక్క స్తంభంలో ఉన్న శ్రీ రామచంద్రమూర్తికి ఎన్నడో వెలిసినాడు ఆయనే. ఇవాళ ఆయన వైభవాన్ని చెప్పుకొని వినేటువంటి యొక్క భాగ్యం కలిగిన మీ అందరికీ కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క కృప
కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని భావిస్తూ దీనికి కారకులు ప్రేరకులైనటువంటి యొక్క భక్తులందరికీ, ప్రధానంగా మా లక్ష్మారెడ్డి గారికి ఇత్యాదులకు ఆ రామచంద్రమూర్తి కృపా కటాక్షం ఉండి ఎప్పటికీ ఇటువంటి మాటలే మన చెవిలో పడుతూ ఉండాలి అని పరమాత్మను కోరుకుంటూ, రాజాతిరాజ రామచంద్ర మహారాజుకి జై శ్రీమన్నారాయణ.